ఇక్కడ రా, నా పక్కన కూర్చోదా. నువ్వు నీ సరసాలను నువ్వు చెయ్యట్లేదుగా. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. వాళ్ళే చేస్తారు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. మనం చేద్దాందా. సరే సరే. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపల్సేట్లో ఎదవ సిగ్గు. వీళ్ళు కూడా కలర్ మార్చారు, ఊసరవల్లి కలర్. ఎవరో ఒకళ్ళు ఇప్పుడు వాళ్ళకి సేఫ్ ఆడాలి కదా. ఎవరున్నారు? బక్రా మనమే ఉన్నాం ప్రస్తుతానికి. ఎవడండి బాబు ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా. ఎందుకంటే నువ్వు అంత రచ్చరచ్చ చేసావు ఆ టైంలో. ఆ రచ్చ చేసింది తప్పు. అనవసరంగా సారీ ఎందుకు చెప్పావు అందరికి? అది తప్పైంది. వాళ్ళు తప్పు చేశారు, ఈడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు. మరి ఇప్పుడు తప్పులకి సారీ చెప్పి మళ్ళీ ఇక్కడ మనం ఏడ్చుకోవడం అంటే కరెక్ట్ కాదు కదా. ఏమన్నా పోయి కాదా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే సరిగా మాట్లాడరాదా? చెప్పి అందరికి సారీ చెప్పి జడ్జెస్ కి మోకాలు పెట్టి సారీ చెప్పాక కూడా మళ్ళీ పాయింట్స్ తీస్తే అది ఇంక సారీ చెప్పడం ఎందుకు అంటున్నాను నేను. ఎందుకు? అందుకే తెలీదా నీకు? ఆయన మాట్లాడాలో అప్పుడు నువ్వు ఆపేసి డిస్రెస్పెక్ట్ చేసి ఎప్పుడైతే ఆయన అరుస్తున్నారో ఆయనతో పాటు నువ్వు ఇదైపోతున్నావు. వాళ్ళు మారరు, మనమే మారాలి. అది మీ అందరికి అది అర్థమవుతుంది అని యాక్చువల్లీ చేయట్లేదు నువ్వు. నువ్వు మనిషి పశువారా? ఫోన్ చెయ్యండి మీకు. అదే అదొకటి చేస్తుంటే బాగుంటుంది. ఒకవేళ మీకు యాక్టింగ్ చాలా బాగుంటుంది. నేను ఏమన్నా మాయ మాటలు ఎలా ఉంటాయి తెలుసా మేడం? నేను మొత్తం ఈ పురుష ప్రపంచానికి పతివ్రత అని చెప్తాడు మేడం. నేను మాటలు వదిలేశాను, అవి మాట్లాడాను అంటున్నారు కానీ ఆ ప్లేస్ లో, ఆమె మాట్లాడిన ప్లేస్ లో నేను ఎదురుగా ఉన్నాను. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ అవి నేను ట్రిగ్గర్ అవ్వను సామాన్యంగా. నాకు కోపం త్వరగా రాదు. నేను అక్కడ ఎందుకు ట్రిగ్గర్ అయ్యాను అది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను బీపీ పేషెంట్, నాకు అసలు కోపం రాదు తెలుసా? ఈ నింతే మారడు కానీ మేము అందరం ఉన్నాం. మా అందరి ముందు ఆయన్ని అలా అనడం కరెక్ట్ కాదని. నీ పరువే నా పరువు అనుకున్నా, నాకే ఎదురొస్తావా? చెప్పాను ఎందుకంటే అక్కడ నడుస్తుంది. దానివల్ల నేను నీకు మళ్ళీ కూడా చెప్పాను. ఇప్పుడు పాయింట్స్ ఇచ్చావు, ఈ ఒక్క విషయం అయితే పాయింట్ ఇచ్చావు అందరికి. చేసిన తప్పులు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. పెద్ద తప్పు అని చెప్పి అలిగినోడివి నీకు తప్పు చేయకూడదని నీకు తెలీదా?